అందరికీ స్వాగతం. మనతో పాటు ఉన్న అతిథి అందరికీ సుపరిచితులే. వారు వచ్చేసి ప్రముఖ సైకాలజిస్ట్. సో ఆర్టిజం పిల్లలకి ఎంతో సేవలు చేశారు. వారు వచ్చేసి డాక్టర్ కృష్ణ, లైఫ్ కోచ్. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, జనరల్గా మనం వింటూ ఉంటాం టాక్సిక్ రిలేషన్లో ఉన్నారు అనేసి. అంటే టాక్సిక్ రిలేషన్ అంటే ఏంటి అసలు? అసలు అంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి టాక్సిక్ రిలేషన్స్ లాంటి? ముఖ్యంగా టాక్సిక్ రిలేషన్ అంటే ఏదైనా ఒక బంధం, ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, మాక్సిమం ఎక్కువ కేసెస్లో ప్రేమ, లేకపోతే ఏదో సంథింగ్ ఒక రిలేషన్లో ఒక రిలేషను ఎదుటి వ్యక్తి యొక్క భావాల్ని, భావోద్వేగాల్ని గుర్తించకుండా ఆ వ్యక్తిని తన నియంత్రణలోనే ఉంచుకోవాలి అని అనుకునేటువంటి రిలేషన్షిప్ ఏదైనా కానివ్వండి, దాని టాక్సిక్ రిలేషన్ అనొచ్చు. స్నేహం కావచ్చు. ఓకే. స్నేహంలో కూడా ఒక వ్యక్తి రెండో వ్యక్తిని అతని యొక్క భావాల్ని గౌరవించకుండా, అతని యొక్క ఇష్టాలను పట్టించుకోకుండా, నేను చెప్పినట్టే ఉండాలి అనేటువంటి రిలేషన్, ఏ రిలేషన్ అయినా సరే అది టాక్సిక్ రిలేషనే. ఎక్కువ సందర్భాల్లో ప్రేమ అనేటువంటి పేరుతో జరిగేటువంటి కాబట్టి ప్రేమలో ఈరోజు ఎక్కువ మనం టాక్సిక్ రిలేషన్స్ అనేవి చూస్తున్నాం. ప్రేమ కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, అందులో ఈ టాక్సిక్ రిలేషన్ అనేవి ఉంటాయి. అయితే ఈ టాక్సిక్ రిలేషన్ ఎలా గుర్తించాలి? చాలా మందికి తేడా కూడా తెలియదు. నేను టాక్సిక్ రిలేషన్ లో ఉన్నాను అని అనుకోరు. టాక్సిక్ రిలేషన్ అని ఫీల్ అయితే మేబీ దే మే కమ్ అవుట్ ఫ్రమ్ దాట్. మొదటిది ఏంటంటే, ఒక పార్ట్నర్ రెండో పార్ట్నర్ని నియంత్రణలో ఉంచుకోవాలనుకోవటం, ఫ్రీడమ్ ఇవ్వకపోవడం. నియంత్రణ ఎప్పుడు నేను చెప్పినట్టే చేయాలి, వినాలి, అంతే. రెండోది, అవతల వ్యక్తి తాలూకా ఆత్మాభిమానం గురించి ఆలోచించకుండా ఎంతసేపు నెగిటివ్ గా ఆ వ్యక్తి గురించి మాట్లాడటం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో చేస్తాను, నువ్వు చేస్తావా, నీ వల్ల తక్కువగా చూడటం, చాలే చేసింది అని అంటా ఉంటాడు అనమాట. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంటా ఉంటాడు. తర్వాత మరీ ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే ఎమోషనల్ మ్యానిపులేషన్. ఓకే. అంటే ఎమోషనల్ మ్యానిపులేషన్ అంటే ఏంటంటే మీ మీద మీకే డౌట్ కలిగేలా చేయటం ఆ పార్ట్నర్ని. ఓకే. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోయేటట్టు. తప్పు ఆ వ్యక్తిలో ఉండదు, అవతల పార్ట్నర్ లో తప్పు ఉండదు. కానీ తప్పు చేయలేదని తెలిసినా సరే వీళ్ళే వాళ్ళకి సారీ చెప్తారు, నాదే తప్పు అయిపోయిందని. అంటే తన గిల్ట్ ఫీల్ అయ్యేలా చేయటం ఎమోషనల్ మ్యానిపులేషన్. అంటే తప్పు చేసినా చేయకపోయినా రెండో వ్యక్తికి వీళ్ళే సారీ చెప్పటం, తప్పు చేసేటట్టు ఫీల్ అయ్యేలా చేయటం. ఇలాంటి లక్షణాలు ఉంటే అది ప్రేమ కాదు. ఓకే. ఖచ్చితంగా అది టాక్సిక్ రిలేషన్. ఓకే. టాక్సిక్ అంటే మనకు తెలుసు కదా, టాక్సిసిటీ అంటే మనకు తెలుసు, అంటే విషపూరితమైనటువంటి అంతే. టాక్సిక్ రిలేషన్ అయినా టాక్సిక్ రిలేషన్ ఎందుకు చాలా మంది మెయింటైన్ చేస్తా ఉంటారు అంటే తెలియక, ఒంటరితనం. ఓకే. నేను ఒంటరిని అయిపోతాను, ఈ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అనేటువంటి భావం. రెండోది, మారకపోతాడా, ఈ రోజు కాకపోతే రేపు, ప్రేమిస్తున్నాను కదా ఈ రోజు కాకపోతే రేపైనా నా ప్రేమ మార్చకపోతుందా అనేటువంటి భావం. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం, ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల ఏమో ఈ బంధం లేకపోతే ఏమైపోతుంది, నేనేం చేయలేను. డిపెండెన్సీ, అవతల వ్యక్తి మీద డిపెండెన్సీ. అలాగే స్ట్రెస్ లోని, యాంగ్జైటీలోని, డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మీరు ఏదో బాధలో ఉన్నారు, అట్టుపోచ్చు వాళ్ళకి మంచి మాటలు చెప్పినట్టునే అక్కడ రిలేషన్ బంధం ఏర్పడుతుంది. వాడు నెమ్మదిగా మీ బలహీనతల్ని వాటన్నిటిని ఆధారంగా చేసుకుని మీ మీద కమాండ్ చేయడం ప్రారంభిస్తారు. ఆటోమేటిక్గా వీళ్ళు అవతల వ్యక్తి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దీని నుంచి అసలు ఎట్లా బయటపడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మొదట గుర్తించాల్సింది ఏంటంటే, టాక్సిక్ రిలేషన్ గుర్తించిన టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడడం అనేది బలహీనత కాదు, అది మీ బలం. ఓకే. మీ విలువను మీరు తెలుసుకోండి. మీరేంటో మీరు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడగలరు. కాబట్టి
టాక్సిక్ రిలేషన్కి ఎంత త్వరగా బయటపడితే జీవితం అంత బాగుంటుంది. ఓకే. మీరు ఆత్మవిశ్వాసం పెంచుకోండి, తర్వాత మీ హాబీస్ని మార్చుకోండి. హాబీస్, బుక్ రీడింగ్, సంథింగ్ హాబీస్ని మార్చుకుంటూ మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా రిలేషన్స్ మీరు బయటపడతారు. ఇంకా అప్పటికి కూడా కాలేదు అంటే కౌన్సిలింగ్కి సైకాలజిస్ట్ని ఎవరినో సంప్రదించి. అంటే ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెంచుకోమన్నారు, చాలా ఆల్రెడీ వీళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడిపోయి ఉన్నప్పుడు వీళ్ళ కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతిని ఉంటుంది. సో ఎలా మీరు ఒక సలహా ఏమన్నా, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఏం చేయొచ్చు అంటారు రకరకాలుగా? అంటే స్కిల్స్ ఎలా, వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఎలా వాళ్ళు తెలుసుకోగలగాలి? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మవిశ్వాసం పెంచుకోవాలంటే మొదట వీళ్ళు అప్పటి వరకు అంటే అంత ఆ వ్యక్తి జీవితంలోకి రాకముందు కావచ్చు, వచ్చిన తర్వాత కావచ్చు, వీళ్ళు సాధించినటువంటి విజయాల్ని గుర్తు చేసుకోవాలి. ఓకే. ఇంకొంత కంపేర్ చేసుకోవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పాస్ అయి ఉంటాడు కదా, 10th క్లాస్ పాస్ అయినప్పుడు 10th క్లాస్లో సంథింగ్ మార్క్స్ ఏవో వచ్చి ఉంటాయి కదా, ఆ మార్క్స్ ఎవరు తెచ్చారు? మీరే తెచ్చుకున్నారు కదా. లేదు, మీరు ఒక బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది, ఆ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఎవరికి వచ్చింది? నాకే కదా వచ్చింది. అంటే ఐఎమ్ క్యాపబుల్ ఎనఫ్ అని అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే మన విజయాలను మనం గుర్తు చేసుకోవాలి. దాని ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతేకాకుండా మనకు ఒక రోల్ మోడల్, మన లక్ష్యం ఉంటుంది. మన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యానికి సంబంధించిన రోల్ మోడల్స్ ఉంటారు. అలాగవ్వాలి, ఇలాగవ్వాలి, వాళ్ళకి సంబంధించిన విజయగాథలు మనం వినడం ద్వారా, అలాగే మనకి ఏదో ఒక లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని విజిట్ చేయడం ద్వారా, ఇలాంటి వాటికి పీపుల్ ఆర్ ద గుడ్ మెడిసిన్ అండి. అంటే మనం సోషల్ నెట్వర్కింగ్ ఎంత పెంచుకుంటే అంత మనలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది మాట్లాడటం ద్వారా, వ్యక్తి ద్వారా. అంటే మాట్లాడమంటే ఈ విషయం చెప్పమని నెట్వర్కింగ్ పెంచుకోవాలి. మంచి మ్యూజిక్ వినటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేటువంటి మోటివేషనల్ స్టోరీస్ చదవటం, వీటి ద్వారా మనం ఈజీగా బయటపడవచ్చు అనమాట. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం పెంచుకోవచ్చు. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటే ఇది టాక్సిక్ రిలేషన్ మీరు గుర్తించగలిగితే ఈజీగా బయటకు రాగలరు. అంటే వెరీ గుడ్ సార్. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ వీడియో చూసి ఎంతో మందికి కొంచెం ఉపశమనం కలిగి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోగలిగితే నిజంగానే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్.